ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హెలికాప్టర్ వాడుతుర్రో మంత్రులు పొద్దుగా లేస్తే గిరగిర తిరుగుతుర్రు హెలికాప్టర్లో ఆ హెలికాప్టర్కు ఒక గంటకు కిరాయి 5 లక్షల రూపాయలు, ఒక నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలట. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా హెలికాప్టర్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాడు కదా. ఒకవేళ రేవంత్ రెడ్డి ఆ హెలికాప్టర్ తీసుకోకపోతే ఆ హెలికాప్టర్ కిరాయి నెలకు 5 కోట్ల రూపాయలట. ఏందన్నట్టు కథ? దీన్ని బట్టి చూస్తే 5 కోట్ల రూపాయలు అంటే దాదాపు ఒక 6 లక్షలు 7 లక్షల రూపాయలు అన్నట్టు గంటకు లెక్కేసుకున్నా కూడా. ఇది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏం చెప్తాం. మళ్ళీ వీళ్ళు వాడేది గంటకే, పోతుందాకా వాడరు వీళ్ళు, గంట సేపు అటు పోయి ఇటు వచ్చుడు. 5 లక్షల రూపాయల ఖర్చు హెలికాప్టర్ వాడకానికి. నేను ఇంతకుముందు నెలకు 5 లక్షలు అని చెప్పినా అది కాదు, నెలకు 2 కోట్ల రూపాయలు, గంటకు 5 లక్షలు, గంటకు 5 లక్షలు, నెలకు 2 కోట్ల రూపాయలు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి హెలికాప్టర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనాలనుకుంటున్నటువంటి హెలికాప్టర్ 5 కోట్ల రూపాయలట. అంటే 5 కోట్ల రూపాయలు ఏది నెలకు అద్దె అంటే కిరాయి. ఇక రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉన్నది. ఆంధ్ర సీఎం చంద్రబాబు కూడా ఇదే మోడల్ వాడుతుండడంతో ఆరా తీస్తున్న అధికారులు అద్దెకి తీసుకోవాలా లేదా కొనుగోలు చేయాలా అనే విషయంపై ప్రభుత్వం తర్జన భర్జన. రేవంత్కి మాత్రమే ప్రత్యేకంగా కొత్త హెలికాప్టర్ వినియోగించాలని నిర్ణయించిన అధికారులు ఇంజన్ సౌండ్ లోపలికి వినబడందనే ఉద్దేశంతోనే ఎయిర్ బస్ H160 మోడల్ ఎంపిక. ఖజానా ఖాళీ అంటూనే విలాసాలకు రేవంత్ రెడ్డి పెద్దపీట. రూపాయలు 150 కోట్లు ప్రజాధనం వృధా. ఇప్పటి వరకు వాడుతున్న పాత అగస్టా 169 హెలికాప్టర్ను మంత్రులకు కేటాయించే అవకాశం. 8 సీటర్లతో అగస్టా 169 హెలికాప్టర్లు ఇప్పటికే షేర్ ఆటోలాగా వాడుతున్న నల్గొండ మంత్రులు త్వరలోనే ఎయిర్ బస్సు H160 హెలికాప్టర్ కొనుగోలుపై తుది నిర్ణయం తీసుకోనున్న రేవంత్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాడుతున్నటువంటి ఏదైతే ప్రజెంట్ హెలికాప్టర్ ఉందో ఆ ప్రజెంట్ హెలికాప్టర్ పేరు వచ్చేసి అగస్టా 169. ఈ హెలికాప్టర్కు ఒక్క నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలు, ఒక్క నెలకు కిరాయి 2 కోట్ల రూపాయలు, ఒక గంటకు కిరాయి 5 లక్షల రూపాయలు, 5 లక్షల రూపాయలు గంట కిరాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వాడుతున్నటువంటి హెలికాప్టర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా హెలికాప్టర్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నాడు కదా. ఎయిర్ బస్ హెచ్ ఈ హెలికాప్టరు ఎయిర్ బస్ H160 కదా, 160 మోడల్. ఈ హెలికాప్టర్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాడుతుండట. ఈ హెలికాప్టరు ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంటే 150 కోట్లు అయితే అట. ఒకవేళ కిరాయి తీసుకోవాలనుకుంటే నెలకు 5 కోట్ల రూపాయలు కిరాయి అయితే అట. గంటకు 7 నుండి 8 లక్షల రూపాయలు అన్నట్టుగా సుమారు వేసుకుంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తీసుకుందాం అనుకునేటటువంటి హెలికాప్టర్ ఎంత పెద్ద కథ ఉందో చూడు.